అస్సలాము అలైకుం. ఈరోజు వీడియోలో పెరుగులో వేసేది మిర్చి తరిగిన పెరుగు, దానికి సరిపోయినంత పెరుగు తీసుకున్నా, కిలోన్నర మిర్చి తీసుకున్నా. ఎక్కువ కారం ఉంటే మనం ఎక్కువ ఉప్పు వేసుకోవాలి, కారం తగ్గినంత ఉంటే ఉప్పు తక్కువ వేసుకోవాలి. పెరుగులో ఆరబెట్టేది మిర్చి, ఊరగాయ మిర్చి. నీళ్ళలో వాష్ చేయకూడదు, ఈ మిర్చి బాగా వట్టిగా ఉండాలి. కిలోన్నర తీసుకున్నా. ఇట్లా తరిగిలా పెరుగు అట్లా చిలుక్కొని, కొంచెం చిక్కగానే ఉండాలి పెరుగు. చాలా చల్పానంగా ఉంటే పట్టుకోదు మిర్చికి, చిక్కగా ఉంటేనే బాగుంటుంది. పెరుగు వేసినాను, ఉప్పు వేస్తున్నాను చూడండి. 3 స్పూన్లు ఉప్పు వేస్తున్నాను. కారం ఎక్కువ ఉంటే మనం ఉప్పు ఎక్కువ వేసుకోవాలి, లేదంటే సరిపోయినంత వేసుకోవాలి. ఇట్లా కలుపుకోవాలి. రాత్రి అంతా పెట్టేసి మూత పెట్టి, మళ్ళీ మనం పొద్దున ఎండ వచ్చినప్పుడు వేసుకోవాలి. ప్లేట్లో వేసుకొని ఎండ కారబెట్టుకోవాలి. కారం ఎక్కువ ఉన్నందుకు ఇంకో స్పూను వేసిన ఎక్కువ. ఇట్లా ఆరబెట్టుకోవాలి. ఎండకు ఆరబెట్టుకొని మళ్ళీ సాయంత్రం తెచ్చి మిగిలిన మజ్జిగ ఉంటుంది కదా కొంచెం, ఇంకా మళ్ళీ ఆ మజ్జిగల్ని వేసి పెట్టాలి. ఇట్లా ఆరినాయి, ఈ మజ్జిగలో మళ్ళీ వేసి పెట్టాలి. ఇట్లా కలిపి పెట్టేసుకోవాలి. మళ్ళీ ఆరినాయి, ఫ్రై చేసుకోవాలి. మనం బయట నుంచి తెచ్చుకుంటే పిరేం ఉండవు ఇవి, మనం ఇంట్లో వేసి చేసుకుంటే బాగుంటాయి. ఇంట్లో రసంలో అయినా పప్పన్నంలో అయినా మనం చేసుకొని నలుసుకొని తినొచ్చు. ఇవి బాగుంటాయి చూడండి, ఇట్లా చేసుకుంటే. అయిపోయినాయి మిర్చి రెడీ.